గోపాలం, వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. సంథింగ్ ఇస్ రాంగ్. కార్మికుల మహాకూటమి పార్టీ తరఫున శృంగవరపుకోటలో నందగోపాలకృష్ణకి అభినందన సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో గోపాలానికి ఏదైనా ముఖ్య పదవిని కేటాయిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రే, ఏంట్రా ఎంతసేపు అలా బొమ్మలా కూర్చుంటావు? ఏదో దెయ్యం పట్టినట్టు. అడిగితే నోరు తెరిచి సమాధానం కూడా చెప్పడం. టైం అయిపోతోంది. ఆ ముష్టి సన్మాన సభకు వెళ్ళవా ఏంటి? నేను అనుకున్నాను, మీరు చెప్పారు అత్తయ్య. ఈయనకే కదా అభినందన సభ. ఈయనే లేటుగా వెళ్తే బాగుంటుందా? అరే ఏంటి, లేవండి, వెళ్ళి బట్టలు మార్చుకోరండి. అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉన్నాను? గీతా కుమారి, గోపాలకృష్ణ గారి భార్యని. పేరుకి మాత్రం. తల్లి, పేరుకు మాత్రం అని నువ్వు అంటుంటే మనసుకి బాధగా ఉంది. ఇంటికి ఆ పార్టీ యాదవులు వచ్చి పిలిస్తే నువ్వెందుకు వెళ్ళాలి? ఇలా బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి? వేదిక మీద గోపాలం గారి భార్యగా కూర్చొని నేనే కదా పోసివ్వాలి. ఆ ఉంపుడు గత్త వచ్చి పోషిస్తుందా? చెప్పండి అత్తయ్య. అయ్యో అయ్యో, ఈ విషయం అందరికీ తెలిస్తే మన ఫ్యామిలీ ఇమేజ్. నీకేం తెలీదు అత్తయ్య. ఒకసారి నా మొహం బాగా చూసుకోమ్మా. అయ్యో, చెప్పేది విను. ఒకసారి నా మొహం బాగా చూసుకో. ఇక మీద మళ్ళీ ఇలా చూడలేము. పోరా సన్నాసి. నా గీత బంగారం, వజ్రం. నువ్వు ఒకసారి నా మొహం బాగా చూసుకో గీత. రేయ్, నా కూతురు జోలికి వెళ్ళావు, మర్యాద తగ్గదు. నాన్నా, నువ్వు నా మొహం చూసుకున్నానా? చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. రేపు మీరే బాధపడతారు. దయచేయండి గీతా కుమారి. అన్నా, గోపాలంతో మాట్లాడాను. సరిగ్గా 7 ఇక్కడ ఉంటాడట. ఏర్పాట్లన్నీ అదరగొట్టేశామన్నా. కొత్తగా సైకిల్ ఏంటి? ఓ, ఇమేజ్. సరే సరే, అడగండి. ఈ మూన్ లైట్ లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అదెలా గోపాలం సార్? ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం వీలు పడుతుందా? రోడ్ చూసి పోనీ. నువ్వు ఎప్పటికీ నమ్ముతావు. ప్లీజ్ ట్రస్ట్ యువర్ హస్బెండ్. టు అడ్వైజ్ యూ షుడ్ లివ్ దట్ ఫస్ట్. అన్నా, వాడు పెళ్ళంతో ఊళ్ళోకే వస్తున్నాడన్నా. సార్, ఏం జరుగుతుందో తెలియకపోతే మేమెలా ప్రిపేర్డ్గా ఉండగలం? లేదమ్మా, సాధారణంగా మేము ముగ్గురం కలిసి ఏ పని చెయ్యం. అలా చేయాలనుకున్నప్పుడు ఎవరిని నమ్మం. అన్ని విషయాలు మేమే చూసుకుంటాం. వెళ్ళి మీరు మీ పని చూసుకోండి. గోపాలం ఇటువైపు వస్తున్నాడటయ్యా. వెళ్ళలేమంటున్నారుగా. రండి, మార్కెట్ నుంచి వెళ్దాం. టైం అవుతుంది.
Pandit, get the car. Let's take her to the hospital Okay, Vanta. fast. ఇదే ఈ దేశ ప్రస్తుత పరిస్థితి. ముఖ్యమంత్రి పాలన వల్లే నాకు ఈ దుస్థితి. ప్రజలు ఏమైపోతే నాకేంటి, వాళ్ళ సంక్షేమం కన్నా అధికారమే మిన్నాని పదవీ వ్యామోహంతో పీడిస్తున్న దుష్టశక్తి. నిలదీసిన ఓ సాధారణ కార్యకర్తకి, ఒక యువకుడికి పట్టింది ఈ గతి. ప్రజల మధ్య నాకున్న పలుకుబడిని చూసి ప్రజల్లోంచి ఒక నాయకుడు పుట్టుకొస్తాడన్న భయంతో అడుగడుగునా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. నా వైపుకు దూసుకొచ్చిన కత్తులు నా భార్యపై. ఇలా మాట్లాడి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారయ్యా. సిగ్గు లేకుండా మీరు వాళ్ళకి ఓట్లేస్తున్నారు.